అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్. యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆగంతుకులు తమ బాత్రూంలోకి తొంగి చూస్తున్నారని అర్ధరాత్రి నుంచి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. గతంలో ఇలాంటి ఘటనలే జరిగినా పట్టించుకోలేదని చెబుతున్నారు విద్యార్థులు. దీనిపై విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అలాగే యూనివర్సిటీ వీసీ సిబ్బంది విద్యార్థులతో మాట్లాడుతున్నారు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అలాగే ఎస్పీ జగదీష్. యూనివర్సిటీకి వచ్చి వారంతా విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆగంతుకులు తమ బాత్రూంలోకి తొంగి చూస్తున్నారని అర్ధరాత్రి నుంచి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు విద్యార్థులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నల్ని సెంట్రల్ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ అగాంతకుడు వచ్చిన ఘటనపై కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ కూడా విచారణ చేపట్టారు. ప్రస్తుతం మన కెమెరామెన్ ఏదైతే చూపిస్తున్నారో ఈ ఏడీ బిల్డింగ్లోనే కలెక్టర్ అలాగే ఎస్పీ విద్యార్థులతో సమావేశమైన పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే ఉందో లేడీస్ హాస్టల్లోకి అగాంతకుడు వచ్చారని చెప్పి తమకు రక్షణ లేదంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన కెమెరామెన్ ఏదైతే చూపిస్తున్నారో ఆ కెమెరా అదే లేడీస్ హాస్టల్, ఆ లేడీస్ హాస్టల్లోనే నిన్న అర్ధరాత్రి ఘటన జరిగినట్లు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకవైపు విచారణ చేపట్టారు. ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినితో కూడా పోలీసులు వివరాలు సేకరించిన పరిస్థితి. ఉదయం నుంచి విద్యార్థులు క్లాసులు కూడా బాయ్కాట్ చేసిన పరిస్థితి. కళాశాల యాజమాన్యం కూడా ఎటువంటి స్పందించకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొద్దిసేపు క్రితమే కలెక్టర్, ఎస్పీ ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులు ఎవరైతే ఆరోపిస్తున్నారో ప్రధానంగా తమకు రక్షణ కల్పించాలంటూ, అలాగే యూనివర్సిటీలో తమ ఏం సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఉదయం నుంచి ఆరోపిస్తున్నారు. కళాశాలకు సంబంధించి హాస్టల్లో సరైన రక్షణ లేదని చెప్తూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే దాదాపుగా ఒక అరగంట నుంచి ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా విద్యార్థులతో సమావేశమైన పరిస్థితి. ఈ సమావేశానికి యూనివర్సిటీ అధికారులు కూడా వచ్చిన పరిస్థితి. అయితే విద్యార్థులు యూనివర్సిటీ అధికారులు ముందు వస్తువులు చెప్తారు లేదన్న కారణంతోనే కొద్దిసేపు క్రితం సిబ్బంది కూడా బయటకు పంపించిన పరిస్థితి. పూర్తి స్థాయి ఘటనకు సంబంధించి విద్యార్థుల నుంచి వారి ఏం విషయాలు చెప్తారో అవన్నీ నివేదిక రూపంలో ప్రభుత్వానికి కూడా అందజేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఈ ఘటన తర్వాత మీడియా కూడా ఎస్పీ టు కలెక్టర్ కూడా జరిగిన విషయాన్ని బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.